డాక్టర్ గారు, నాకు పెళ్ళయింది, పిల్లలు లేరు, స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, ఎందుకని? స్పెర్మ్ కౌంట్ చక్కగా ఉండడానికి ముఖ్యంగా కావాల్సిన హార్మోన్స్ సరిగా లేకపోతే స్పెర్మ్ కౌంట్ సరిగా ఉండదు, తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏ హార్మోను? టెస్టోస్టిరోన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ చక్కగా ఉత్పత్తి కావాలంటే మా మెదడులో వంటి పిట్యూటరీ గ్రంథి నుంచి గొనాడోట్రోపిక్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. దాంట్లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని ఉంటుంది. ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ వల్ల అటు టెస్టికల్స్ పెరుగుతాయి, స్పెర్మ్ కౌంట్ కూడా చక్కగా పెరుగుతుంది. ఆ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ టెస్టోస్టిరోన్ హార్మోను చక్కగా ఉత్పత్తి అవడానికి ఉపయోగపడుతుంది. అంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ వల్ల స్పెర్మ్ కూడా, ఎవరైతే టెస్టోస్టిరోన్ హార్మోన్ మొదటి నుంచి తక్కువగా ఉంటే వాళ్ళకి టెస్టికల్ సైజు కూడా సరిగ్గా పెరగదు, స్పెర్మ్ కౌంట్ కూడా సరిగ్గా ఉంటుంది. అయితే కొంతమంది చిన్నప్పుడే గౌద బిళ్ళలు కానీ లేకపోతే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ కానీ రావచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ స్పెర్మ్ కౌంట్ బాగా దెబ్బతీస్తాయి. ఇటీవల కాలంలో మనందరికీ తెలిసిన ఏంటి? కరోనా అనేది, ఆ కోవిడ్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. విచిత్రం ఏంటంటే ఒక దంపతులకి ఒక బిడ్డ పుట్టారు. సెకండ్ మళ్ళీ ఇష్యూ రావాలంటే అసలు మగవాళ్ళలో వీరికణాలు లేకుండా పోయాయి. ఏమిటయా ఎందుకులే వీరికణ? మొదటిసారి వాళ్ళు అంటారు, భార్య ఉంటుంది, సార్ ఫుల్గా వీరికణాలు ఉన్నారు, లెక్క చేసి చక్క వచ్చాయి, ఇప్పుడు ఎందుకు లేకుండా పోయాయండి, ఎలా పోయాయండి అని అన్నవాడ. వీడు కూడా ఆశ్చర్యగాడు, ఎందుకు పోయాయి? వాడికి కోవిడ్ వచ్చింది. ఎవరికైతే కోవిడ్ వచ్చిందో, ఎవరికైతే కోవిడ్ సోకిందో వాళ్ళకి చాలామంది వాళ్ళల్లో వీరికణాలు డౌన్ అయిపోయాయి, లేకుండా పోయాయి, పూర్తి జీరో కూడా అయిపోయాయి, అయితే బాగా తగ్గిపోయాయి. కారణం ఏంటి? కరోనాకు సంబంధించిన వైరస్సు, అలాగే గౌదబిళ్ళకి సంబంధించిన వైరస్సు, కొన్ని సందర్భాల్లో పొంగు వస్తుంది, మీజిల్స్ వైరస్, ఇలా వీటన్నిటి వల్ల, ఇదే పూర్వకాలం స్మాల్ పాక్స్ వచ్చేది, దానివల్ల ఈ విధంగా ఆ వైరస్ స్పెర్మ్ కౌంట్ని లేకుండా చేసేసాయి. హార్మోన్స్కు ఇన్ఫెక్షన్లు, అంచేత టెస్టిస్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి టెస్టికులర్ స్వెల్లింగ్ వచ్చే వయసులో ఉండగా, చిన్నపిల్లలు ఉండగా వెంటనే అటెండ్ అయ్యి మందులు వాడాలి, తగిన కేర్ తీసుకోవాలి. బాపేంటే వస్తుందిలే, పోతుందిలే, గచ్చాకు కడదాంలే, ఇంకో ఆకు కడదాంలే అని నాటు వైద్యాలు చేయించకండి. చాలామంది ఏం చేస్తారంటే టెస్టికల్స్ వాపు నొప్పి వచ్చి గచ్చాకు కడతారు. నో, అలాంటి వైద్యాలు, నాటు వైద్యాలు పనికి రావు. డాక్టర్ దగ్గరికి డాక్టర్ చెప్పినట్లుగా కేర్ తీసుకోండి. లేకపోతే స్పెర్మ్ కౌంట్ చివరి పెద్దాక పెళ్ళి అయితే పిల్లలు పుట్టుకొని పోతారు. అంచేత వైరల్ ఇన్ఫెక్షన్స్, హార్మోన్స్ కొంత డ్యామేజ్ అవ్వడం కారణమవుతుంది. అలాగే వాళ్ళకి వేరుకోశీలని, మా రక్తనాళాలు ఉబ్బుతాయి, వెయిన్స్. ఆ వేరుకోశీలు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. ఈ వేరుకోశీల వల్ల ఏంటవుతుందంటే లోపల హీట్ ప్రొడ్యూస్ అయితే ముఖ్యంగా గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే మాత్రం గ్రేడ్ 1లో పెద్ద ఎఫెక్ట్ ఉంది, కానీ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ హీట్ వల్ల టెస్టికల్స్ నుంచి వీరికైనా తగ్గిపోతాయి, ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అంచేత ఎప్పుడైతే వేరుకోశలు ఉంది, వీరికైనా తగ్గుతున్నాయి అని ఎప్పుడైతే కనబడిందో వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి, వేరుకోశలు ఆపరేషన్ చేయాలి. చూద్దాంలే, ఏ బాధ లేదు, మాకు ఏ బాధ లేదు కదా, ఎందుకు ఆపరేషను అనే మనుషులు ఉన్నారు. నిజంగానే ఏ బాధ ఉండదు. కొంతమందికి నొప్పి ఉంటుంది, తక్కువ నొప్పి ఉండదు. ఇప్పుడు చాలా కాళ్ళ మీద వేరుకోసి వేయించి ఉంటాయి, ఉబ్బి నొప్పి ఉండదు.
కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. థ్రోంబోఫైబ్రైటిస్ వచ్చి దాంట్లో లేకపోతే దాంట్లో రక్త గడ్డ పైకి వెళ్ళి సీరియస్ కంప్లీట్ అవకాశం ఉంది. అదేది ఏమీ లేదని కాదు, ఏ రకమైన అబ్నార్మల్ ఉన్నా సరే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. వేరుకోసిలు ఉంది అని చెప్పి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటే మాత్రం అందరికీ తగ్గలేదు, తగ్గేవాడికి ఎక్కువ తగ్గిపోతుంది. ఆ తగ్గుతుంటే కనబడితే మాత్రం తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. వేరుకోసిలు ఉన్నాయి, ఆపరేషన్ చేయించుకోవాలి. కొంతమందికి అయితే బాగా నొప్పుకుంటుంది. వాళ్ళ పిల్లలు పుట్టేశాక పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేరుకోసి చేసి పోతాయి. ఆ గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 4 బాగా నొప్పి. అప్పుడు కూడా పిల్లలతో సంబంధం లేకపోయినా సరే వేరుకోసలు ఆపరేషించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ హీట్కి టెస్టికల్స్ ఎండిపోయినట్లు అవుతాయి, వడిలిపోతాయి. వాటి నుంచి టెస్టోస్టెరాన్ రావడం కూడా తగ్గిపోతుంది. టెస్టోస్టెరాన్ ఒక టెస్టికల్స్లోంచి వీరకణాలు ఉత్పత్తి అవుతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ మేల్ సెక్స్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. టెస్టికల్స్ ఎండిపోయినట్లయితే హీట్ వల్ల వడలిపోయినట్లయితే సెక్స్ కూడా డౌన్ అవుతుంది. అందుకని పిల్లలు పుట్టేసినప్పటికి కూడా వేరుకోసుల యొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉండి బాధ పెడుతూ ఉంటే, టెస్టికల్ సైజ్ తగ్గిపోతూ ఉంటే సెక్స్ డౌన్ అవ్వకుండా ఆపరేషన్ చేసుకోవడం మంచిది. అయితే అది ఎంత ఏంటి అని డాక్టర్ చెప్తారు. అవసరమా కాదని డాక్టర్ డిసైడ్ చేస్తారు. అంటే డాక్టర్ చూపించి అలా చేయండి. అలా ఇంకోటి అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల కూడా వీరికన్నా తగ్గిపోతాయి. స్మోక్ చేసి బాగా తగ్గిపోతాయి, డ్రింక్ వల్ల కూడా తగ్గిపోతాయి. అంచేత కొంతమంది వీరికణాలు తక్కువ ఉన్నాయండి, మాకు సంతానం కలగట్లేదు అంటారు. ముందు వాళ్ళ హ్యాబిట్స్ ఏమైనా తెలుసుకోవాలి. కేవలం వేరుకోసలు ఉంటే సరిపోదు, లేదా హార్మోన్ తక్కువ కాదు. మెయిన్గా స్మోకింగ్, డ్రింకింగ్ మానివేయాలి. అది మానకుండా రమ్మంటే కొంత కాళ్ళలో ముళ్ళుంటే ఆ ముళ్ళు తీయాలి, కానీ ముళ్ళు తీయకుండా నొప్పి తగ్గడానికి బెళ్ళేస్తుంటే సరిపోదు. ముళ్ళు తీసేయాలి. 6 గంటలకు కూడా అంతే. అండ్ అదే కొంతమంది బాయిలర్స్ దగ్గర అక్కడ పనిచేస్తుంటారు. హీట్ పొయ్యిల దగ్గర పనిచేస్తారు. గాడి పొయ్యిల దగ్గర బాగా పనిచేస్తుంటారు. వాళ్ళకు కూడా హీట్ వల్ల టెస్టికల్స్ డ్యామేజ్ అయ్యి వీరికణాలు తగ్గిపోతాయి. అంచేత ఎవరైతే ఈ గాడి పొయ్యిలు, బాయిలర్స్ అలాంటి పనిచేస్తుంటారో వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఆ వీరికణాలు ఎలా ఉన్నాయి, టెస్టోస్టెరాన్ ఎలా ఉంది కూడా చూపించుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అవసరమైతే ఆపరేషన్ చేయించుకోండి. అప్పుడు కానీ లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.